కూడా ఈ కావ్యం ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఈ కథలు పద్యాలు కావ్యం ఇట్లా వదిలిపెట్టి లోకంలో వర్తమాన కాలంలో మనుషులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఇందులో అనేకము కూడా కథా సందర్భంలో ఆయా పాత్రల సందర్భంలో వారు చెప్పినాం. అందుకని వర్తమాన సమాజానికి కూడా ఇది ఉపకరిస్తుంది. ఈ 3 అంచుల్లో దీన్ని 3 పొరల్లో దీన్ని చెప్పుకోవడానికి తగినంత గొప్ప నిధి ఉన్నది ఇందులో. అట్లాంటి ఈ వైభవంలో నుంచి చాలా పద్యాలు శర్మ గారు చెప్పినారు. ఇది చదివిన తర్వాత నాకు అమ్మవారి గురించి కొంచెం తెలిసింది. ఏమిటి అంటే చాలా సందర్భాల్లో ఈ అమ్మల గన్నయ్యమ్మ అనే పద్యం ఎప్పుడు చదువుకుంటాం. పోతన్న గారు ముగ్గురమ్మల మూలపురమ్మ, ముగ్గురు అమ్మలకు మూలపురమ్మ అనే కానీ ముగ్గురు అయ్యలకు ఎవరు మూలం అని ఒక పెద్ద సందేహం రావచ్చు. కానీ ముగ్గురు అయ్యలకు ముగ్గురు అమ్మలకు తానే అమ్మ అంటే అన్నింటికి తానే మూలమైనటువంటిది అని. మనకు శైవము వైష్ణవము సిద్ధాంతం ఉన్నట్టు శాక్తేయ సిద్ధాంతం ఒకటి ఉంది, గానాపత్యం అనేది ఒకటి ఉంది. ఇట్లా వేరువేరుగా ఉన్నాయి. శాక్తేయ సిద్ధాంతం ప్రకారం శక్తియే అన్నింటికి మూలం, ఆదిపరాశక్తియే అన్నింటికి మూలం. దేవీ భాగవతం అదే చెప్తుంది. రాక్షస సంహారం చేసిన కథలన్నీ కూడా అదే చెప్తాయి. అంతేకాదు సాక్షాత్తుగా ఇందులో చాలా చోట్ల ఉన్నాయి. సౌందర్య లహరిలో శివశక్తి యోగి భవతి చేత అని నచ్చే నేరం కుశలమపి స్పందితుమపి, కుశలం స్పందితుమపి అని అంటే ఆయన అమ్మవారు లేకపోతే ఆయన బట్టి గడిపడిని కూడా అందించలేడు శివుడు. అంటే అమ్మవారే శక్తి అయితేనే కదిలిస్తాడు, లేకపోతే ఎందుకు పనికిరాడు. అందుకనే ఎప్పుడు ఆయన అంబ శివుడు, సాంబ శివుడు, అంబలేని శివుడు వట్టి శివుడే. అట్లా శక్తి అనేటువంటి మాటలోనే అన్నీ ఉన్నాయి. మనం కూడా మనకు శక్తి కావాలంటే పని చేయాలంటే ప్రతిదానికి శక్తి కావాలి. ఆ శక్తి ఏదైతే అనుకుంటున్నామో జీవులలో, పదార్థాలలో, జడంలో, అన్నింటిలో ఆ శక్తి ఈ అమ్మవారు. అందుకనే ఆ శక్తి స్వరూపాన్ని చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ కిషన్ శర్మ గారి పద్యాలు చదువుకుంటే ఒక ధారాపాతం లాగా మీరు కూడా ఎవరైనా పుస్తకం తీసుకొని చదివితే ఎక్కడ ఆగరు. అది మనల్ని ఆగనివ్వదు. ఎవరైనా వచన కవిత్వం చదివితే ఏమి అర్థమైంది లేదని అట్టి పోతారు కావచ్చు, కానీ పద్యం మాత్రం మనం నిలబడకుండా పరిగెత్తింపజేసేటువంటి ధార ఈ పద్యాల్లో ఉంది. ఈ పద్యాలు కాదు, ఆయన ఇంతకు రాసిన పద్యాల్లో కూడా ఉంది. అందుకని నాకు కిషన్ శర్మ గారు అంటే చాలా అభిమానం, ప్రేమ. అంత అందమైనటువంటి పద్యాలు ఇందులో అనేకం రాస్తున్నారు. నాకు ఇంకా మనం సరస్వతి స్తోత్రం చదివినప్పుడు యా బ్రహ్మాత్మక శంకర ప్రభుత్వ దేవై సదా పూజిత అని ఒక మాట చదువుతాం మనం. జాకుండే తుషారహార అనేటువంటి సరస్వతి స్తోత్రం, అది సరస్వతి స్తోత్రమే. కానీ ఇందులో ఏమంటున్నాడంటే యా బ్రహ్మాత్మక శంకర ప్రభుత్వ దేవై సదా అని అంటున్నాను. అంటే ఆయా దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత పూజింపబడుతున్నటువంటి దానాన్ని సరస్వతి అనడం ఏమిటి అంటున్నాం. కానీ సరస్వతి రూపంలో ఉన్నది, మహా పార్వతి రూపంలో ఉన్నది, మహాలక్ష్మి రూపంలో ఉన్నది కూడా శక్తియే అని అర్థం. అందుకనే సరస్వతిని అట్లా ప్రార్థించినారు అని నాకు ఇది చదువుతుంటే కొన్ని తెలిసినాయి. అట్లా ఈ దేవి మన కిషన్ శర్మ గారి కావ్యం చదవడం వలన అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను తెలుసుకోగలిగాను. ఇందులో ఇంకా చాలా గమ్మత్తులు, చాలా రహస్యాలు ఉన్నాయి. ఏమిటంటే ఇంతకు వాళ్ళు చెప్తున్నారు, వాడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి అంటే చావు లేని వరకు అన్నాడు. ఇది సాఫ్ట్వేర్ కోరిక, వేరే వరకు పూర్తిగా చావు లేదంటే అని కోరుతాను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన పద్యం కూడా వాళ్ళు చెప్తున్నారు, చాలా అందంగా చెప్తున్నారు. పుట్టినవాడు గిట్టు కను మూసినవాడు ఈ పట్టున రాకపోగలకు అత్యుత్తము సృష్టి అంతయు. ఎవరైనా సరే పుట్టినవాడు పుట్టింది, దాన్ని నేనేం మార్చలేవయ్యా, ఇంకేమైనా కోరుకోవాలి. అప్పుడు వాడు ఏం కోరుకున్నాడంటే దేవ మానిని చేతిలో చావు నింపు. ఆ కోరిక ఎప్పుడు చూడండి. రావణాసురుడు మనిషి తప్ప ఎవరు నన్ను చంపకుండా బలమన్నాడు. మనిషి చేతిలో చావాలని అంటే మనిషి తప్ప ఎవరు చేతిలో చావకుండా వరకున్నాడు. కానీ మీరేమంటున్నారంటే మానిని చేత చావు నింపు అన్నాడు. తప్పకుండా స్త్రీ చేతిలో చావు ఇవ్వమని కోరుకున్నాడు. స్త్రీ తప్ప ఎవరితో కాదని ఇట్లా అంటే కోరిక కోరడం చాలా విచిత్రంగా అనిపిస్తున్నాను. చదువుతుంది అందుకని అనేక సార్లు చదువుతున్నాను. మానిని చేత చావడం అంటే వాడికి కూడా అమ్మవారి చేతిలో చావాలనే కోరికనే ఉన్నది.
ఆ మాట తర్వాత చనిపోయినప్పుడు దేవతలు పూర్తి చేసిన దగ్గర ఒక పెద్ద దండకం రాసినారు. చంపే విధానాన్ని చంపకమాల మాదిగలో రాసినారు. అది చంపకమాల మనం చాలా లలితమైన భావాలకు సుకుమారమైన భావాలకు వాడుకుంటూ ఉంటాం, కానీ చాలా వివత్సమైనటువంటి యుద్ధానికి చంపకమాల మాదిగని రాసినారు. తర్వాత ఒక పెద్ద దండకం రాసినారు. శ్యామలా దండకం నాకు జ్ఞాపకం వచ్చింది, కాళిదాసు రాసిన దండకం. అక్కడ దండకం రాసిన తర్వాత కింద ఒక పద్యం రాసినారు. అమర పదం కోసం అమర